హాయ్ ఫ్రెండ్స్, విరాట్ దగ్గరికి వచ్చి ఏం యాక్టింగ్ చేశావు బావా అని పొగుడుతుంది. నువ్వు మాత్రం నిజంగానే అన్నావుగా, మనసులో ఇంత పెట్టుకున్నావా, ద్వేషంతో తాళికట్టానని అన్నావు అని విరాట్ అలుగుతాడు. ఏదైనా ఉంటే డైరెక్టుగా తొక్క తీసేదాన్ని, తొక్కలో గొడవలు ఎందుకు పెట్టుకుంటాను అని చంద్రకళ అంటుంది. అంతా ఓకే కాని శాలిని అంత త్వరగా నమ్మే వ్యక్తి కాదు అని విరాట్ అంటాడు. నువ్వు చేసిన ఓవరాక్షన్కు నమ్మకపోవచ్చు, ఇంకోసారి ట్రై చెయ్యాలి. క్రాంతి మాత్రం ఖచ్చితంగా నమ్మే ఉంటాడు, కాని అది మార్చడానికి శాలిని ట్రై చేస్తోందని చంద్రకళ అంటుంది. తరువాత క్రాంతి వచ్చినట్లు చంద్రకళ అంటే విరాట్ మళ్లీ నటిస్తాడు. అదంతా వట్టిదే అని చెప్పడంతో చంద్రకళను లాగుతాడు విరాట్. ఇద్దరూ రొమాంటిక్గా చూసుకుంటారు. మరోవైపు కామాక్షి ఏడుస్తుంది. టిఫిన్ తినమని శృతి వచ్చి అంటుంది. నిన్ను మోసం చేయడం కాదు, నేనే మోసపోయాను అని ఏడుస్తూ అంటుంది శృతి. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా విరాట్ చంద్రల మధ్య గొడవవుతుందని కామాక్షి అంటే, అయ్యో అమ్మా, వాళ్లకు గొడవయ్యిందే నా పెళ్లితో అని శృతి అంటుంది. శృతిని ఓదారుస్తుంది కామాక్షి. ఆ తల్లి కొడుకులకు బుద్ధి చెప్పాలని అంటుంది కామాక్షి. మరోవైపు రఘురాంకు గుద్దుకుంటాడు జాలిరాజ్. నువ్వు శృతి బాయ్ఫ్రెండ్వి కదా అని రాజ్ను ఎడాపెడా కొడతాడు రఘురాం. నేను శృతిని పెళ్లి చేసుకున్నా సార్ అని రాజంటే, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అని ఇంకా గట్టిగా కొడతాడు. ఇంతలో శ్యామల వచ్చి జరిగింది చెబుతుంది. శ్యామల పెళ్లిపై పంచ్ వేసి రఘురాం వెళ్ళిపోతాడు. ఇంతలో జాలిరాజ్ ఫ్రెండ్ బాబ్జీ చేపలమ్ముకునేందుకు వస్తాడు. ఆ ఇంటికి అల్లుడు అని చెబుతాడు రాజ్. ఇంకెవరైనా పెళ్లికాని అమ్మాయిలున్నారా, నేను కూడా సెట్ చేసుకుంటా అని బాబ్జీ అంటే శ్యామలను చూపిస్తాడు రాజ్. సెటైర్లు వెయ్యకన్నా అని బాబ్జీ వెళ్ళిపోతాడు. అదంతా చూసిన శ్యామల, నా గురించి ఏం చెప్పావురా అని రాజ్ను అడుగుతుంది. దాంతో శ్యామల గురించి గొప్పగా పొగుడుతాడు రాజ్. విరాట్ చేసిన దాని గురించి శాలిని ఆలోచిస్తుంటే క్రాంతి వచ్చి వెనుకనుంచి వాటేసుకుంటాడు. వదిన విషయంలో అన్నయ్య మారాడు, ప్రశాంతంగా ఉందంటాడు. మనసులో ఉన్నది ఒక్కొక్కటిగా ఎలా బయటపడుతోందో చూశావుగా, అన్నీ బయటపడే టైం వస్తుందని క్రాంతి అంటాడు. నాకు మాత్రం మీ అన్నయ్య మీద అనుమానంగా ఉంది. కావాలని డ్రామా చేస్తూ నిన్ను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారనిపిస్తోంది అని శాలిని అంటుంది. అన్నయ్య ఏదైనా డైరెక్ట్ చేస్తాడుగాని చాటుమాటు వ్యవహారాలు చెయ్యడు. కావాలంటే అదంతా నేను తెలుసుకుంటాను అని క్రాంతి అంటాడు. మరోవైపు విరాట్ అలిగి ఉంటే ముద్దొస్తున్నారని చంద్ర అంటుంది. అయితే ముద్దుపెట్టు అని విరాట్ అంటాడు. విరాట్కు చంద్రకళ ముద్దు పెట్టబోతూ క్రాంతిని చూసి ఆగి అరుస్తుంది. క్రాంతి వచ్చినట్లు సైగ చేస్తుంది. దాంతో విరాట్ గొడవపడినట్లు నటిస్తాడు. ఇద్దరూ వాదించుకుంటారు. తరువాత కాసేపటికి రొమాంటిక్గా వాదించుకుంటారు. తలుపులు మూస్తాను, ఏం చేస్తావో చూస్తాను అని చంద్రకళ వచ్చి మూస్తుంది. దాంతో క్రాంతి వెళ్ళిపోతాడు. ఏం చేస్తావో చెయ్యి అని చంద్రకళ వెనక్కి తిరిగేసరికి విరాటుంటాడు. క్రాంతి వెళ్ళిపోయాడని చెబుతుంది. మరోవైపు శృతితో ఫస్ట్ నైట్ జరిపించాలని జలరాజ్ తల్లి అంటుంది. ఎలాంటివారో తెలియని వాళ్లతో ఫస్ట్ నైట్ ఎలా జరిపిస్తాము అని క్రాంతి అంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.